క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు చెముల ప్రసాద్ రెడ్డి, మీ ఇద్దరికి ఆల్రెడీ మీ నాయకుడు ఏం చెప్పాడు? 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయన్నాడు. మీరు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని నిద్రపోండి, మెలకువ వస్తే నవ్వుల పాలవుతున్నారు. కరెంటు ఛార్జీలు పెరిగారని మీరు చెప్పడానికి ఏమన్నా మీకు అర్హత ఉందా? ఎన్నిసార్లు మీరు కరెంటు ఛార్జీలు పెంచారు? ఎన్నిసార్లు మీరు బస్సు ఛార్జీలు పెంచారు? అసలు లేని కొత్త కొత్త ఛార్జీలు, పన్నులు తెచ్చింది ఎవరు? చెత్త పన్ను ఏ చెత్త విధమైనా తీసుకొచ్చాడా? లేదు. అదే కాకుండా దైవం పైన, దైవ భక్తి పైన, విశ్వాసం పైన దాడి చేసిన వాళ్ళు మీరు లడ్డు మాటతో ప్రహసనమయ్యారు మీరు. అది కాకుండా ఇంతకుముందు పూర్వం రాక్షసులు ఉండేవాళ్ళంట. ఆ రాక్షసుల మాదిరిగా పంచభూతాల మీద దాడి చేసిన వాళ్ళు మీరు. కొండలతో వేశారు, ఇసుకతో వేశారు, లాస్ట్కు నీళ్లను కూడా మీ ఇష్టం వచ్చినట్టు వాడేశారు. ఇలాగ పంచభూతాల మీద దాడి చేసిన వాళ్ళు మీరు, దైవం మీద దాడి చేసిన వాళ్ళు మీరు. అది కాకుండా ఛార్జెస్, కొత్త కొత్త ఛార్జెస్ తెచ్చిన వాళ్ళు మీరు. అదాని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారని మాట పడేది మీరు. ఫేస్ టు ఫేస్ రావడానికి మీరు సిద్ధమా చర్చకు? మీ నాయకుడి మీద ఉండే కేసులు ఒక్కటి కూడా కాదు, అది తప్పుడు కేసు అని నిరూపించగలరా? దానికి మేము నిలబడతాం, సాక్ష్యాలతో బయట పెడతాం. ప్రసాద్ రెడ్డి గారు, మీ అనుచరులు ఎలా ఉన్నారో మీకు తెలియదా? మీ కొత్త ఛార్జ్, మీ పన్ను ఉండేది జే ట్యాక్స్ అని. ఆ జే ట్యాక్స్ గురించి మీరు మర్చిపోయారా? ఈరోజు కోసింత అంటే పన్ను ఇచ్చిన మాటను కట్టుబడి సూపర్ 6 అమలు చేయడానికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. ఇవి కాకుండా సంక్రాంతి రెడ్డి కొత్త అమలు కాబోతున్నాయి, కొత్త పథకాలన్నీ. వీటికి మీరు పెట్టిన విధానంతోనే ఈ కరెంటు ఛార్జ్ పెంచింది, కొత్తగా పెరిగింది కాదు. కాబట్టి అర్థం చేసుకొని 5 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకొని ఉండండి. మీరు కళ్ళు తెరిచి నోరెత్తితే నవ్వుల పాలవుతారు. కాబట్టి మీకు నేను విన్నవించేది ఏమంటే, దయచేసి మీరు మూసుకోండి.